ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5వ వారంలో నామినేషన్లో భాగంగా 6 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందని ఒక్కసారి పరిశీలిస్తే అందరికన్నా ఎవ్వరు ఊహించని కంటెస్టెంట్ నబిల్ 26% ఓటింగ్తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. నిజంగా నిఖిల్ నామినేషన్లో ఉన్నా సరే నబిల్కి ఇంత శాతం ఓటింగ్ జరుగుతుంది అంటే అది నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. ఇక రెండవ స్థానంలో ఎవరైతే విన్నర్ రేస్ కొనసాగుతాడు అని అనుకున్నారో నిఖిల్ 25% ఓటింగ్తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడవ స్థానంలో మణికంఠ 19% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. నిజంగా మణికంఠ మొదటి వారం లేదా రెండో వారం వెళ్ళిపోతాడనుకున్నారు, కానీ ఇప్పటి వరకు వచ్చాడు అంటే అది తన ఆట తీరుతానే చెప్పాలి. ఇక నాలుగవ స్థానంలో విష్ణుప్రియ 14% ఓటింగ్తో కొనసాగుతుంది. విష్ణుప్రియ గేమ్పై అంతగా ఫోకస్ పెట్టట్లేదనే చెప్పాలి. ఏదో ఉన్నన్ని రోజులు మంచిగా చిల్ అవ్వాలి అనే థాట్లో ఉంది తప్ప ఎలా అయినా టాప్ 5కి వెళ్ళాలి, కప్పు కొట్టాలనే ఆశ ఎక్కడా లేదనే చెప్పాలి. ఇక ఐదవ స్థానంలో ఆదిత్య 9% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఆదిత్య గారు కూడా ఆట ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, అందుకే ఆదిత్య కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. ఇక చివరి స్థానంలో నైనిక 5% ఓటింగ్తో కొనసాగుతుంది. నిజంగా నైనిక హౌస్లోకి వచ్చింది కానీ ఎప్పుడు కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. నాకు తెలిసినంత మాత్రం నైనిక ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున గారు కూడా తెలియజేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే బుధవారం నైట్ జరుగుతుంది, అంటే ఈ రోజే మాట ఓటింగ్. మరి మొత్తంగా వీళ్ళలో ఎవరు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బలైపోతారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.